హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీ అనదర్ వ్లాగ్‌తో వచ్చేసాను. సో ఇవాళ రేస్ స్టార్ సిరీస్‌లో డే 16 అనమాట. యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ లేసాను. ఇక్కడ మనమే అనమాట ఫస్ట్ లైట్ లేసేది. సో ఇవాళైతే రెయిన్ అయితే లేదు. యెస్టర్‌డే నైట్ అసలు అంత ముందలైతే చాలా బీభత్సంగా పడింది. కొంచెం ఎళ్తానికి కూడా కొంచెం కష్టంగా అనిపించింది. ఇక్కడ ఈడేందో నేను వస్తున్నానని గేట్లేస్తాడో ఏమో అర్థం కాదు. కరెక్ట్‌గా నేను వెళ్ళే టయానికి వాడు అక్కడ గేట్లేసి ఉంచుతాడనమాట. అక్కడ ఒక 10 మినిట్స్ బొక్క. ఏం చేస్తాం, కానీ గేట్‌ని దా దాటుకొని అటు నుంచి కింద నుంచి దూరి వెళ్ళలేం కదా! సో ఏం చేస్తాం, ఇంకా గేట్ ఓపెన్ చేసేదాకా నేను ఉండాల్సొచ్చింది. నార్మల్‌గా బేసిక్‌గా అయితే నాకెంత చిరాకు ఇలా గేట్లేసారంటే. కానీ మనం కూడా అర్థం చేసుకోవాలి కదా! ఇక్కడ ట్రైన్ వచ్చేసిందనమాట. ట్రైన్ వెళ్ళిపోయిన ఒక 2, 3 మినిట్స్ తర్వాత తీస్తాడు. కొన్నిసార్లు క్రాసింగ్‌లో పెడతాడు. అప్పుడు మనకు అర్థం కాదు, ఈ ట్రైన్ వెళ్ళింది కదా తీసేయొచ్చుగా అనుకుంటాం. కానీ అటు నుంచి ఇంకో ట్రైన్ వస్తది. అదే అర్థం కాదు. సో ఇక్కడైతే నేను రన్నింగ్‌కి వచ్చేసాననమాట. సో గ్రౌండ్‌కి. ఇవాళ కూడా గ్రౌండ్‌లో చాలా తడి తడిగా జర్రని జారేటట్టుంది. ఒక్కసారి అలా అడిగేసాను. అసలు ముందులో పడేదాన్నేమో. సో అదంతా మనకెందుకులే బాబు, ఏ పడితే ఏ పుల్లో ఏదో ఏ పల్లో ఏ ముక్కు పగలగొట్టుకుంటా ఇరగ్గొట్టుకుంటామని ఇంకేం చేయలేక ఇంకా చుట్టూ రోడ్డు ఉందనమాట. సో ఆ రోడ్డు వైపు ఒక 10 రౌండ్స్ వేసాను. ఇవాళ 6 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసాను. 6 కిలోమీటర్స్ చేయడానికి ఆల్మోస్ట్ 59 మినిట్స్ అలా పట్టిందనమాట. అంటే స్టార్టింగ్ కదా, అసలు యాక్చువల్గా అయితే 45 మినిట్స్ అలా పడుతుందంట. 45 to 50 మినిట్స్ అలా. సో నాదైతే కొంచెం స్టార్టింగ్ కాబట్టి ఇంకా సరే ఇట్స్ ఓకే. వెళ్ళే కొన్ని కొంచెం కొంచెం మన రన్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏ మాత్రం వచ్చానంటే సో బెటరే. నేను చాలా హ్యాపీ. నేను ఎప్పుడు 6 కిలోమీటర్స్ అలా అయితే ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ ఎక్కువ. ఎప్పుడో ఒకసారి 7 కిలోమీటర్స్ అలా చేశానంటే, ఎక్కువైతే 5 కిలోమీటర్స్ డన్. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. అసలు ఎంత బురద బురదగా ఉంది గ్రౌండ్ అయితే. అసలు నడవటానికి కూడా లేదు. కొంతమంది అయితే అలా అలా పరిగెడుతున్నారు కూడా. అలా ఎలా పరిగెడుతున్నారు కూడా నాకు అర్థం కాలేదు. సో ఏం చేస్తాం, ఇక్కడ నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. సో బేసిక్గా గ్రౌండ్ చూపిస్తున్నాను. అసలు ఇక్కడ జర్రం జారిద్దేమో అనిపిస్తుంది. నా కాళ్ళకు కూడా బురద అయిపోయింది. చాలానే బురద అవుతుంది. ఇక్కడ మనమే అనమాట. ఫుల్ స్వెట్ అసలు మామూలుగా లేదు. ఆ రోజైతే అసలు 6 కిలోమీటర్స్ పరిగెత్తి ఇంకా నా దోవలు తీరిపోయిందనమాట. సో ఇక్కడైతే నేను జిమ్‌కి వెళ్ళిపోదామని రెడీ అయిపోతున్నాను. అక్కడ కొంచెంసేపు కూర్చొని కొంచెంసేపు చెమట అదంతా స్వెట్ అంతా ఆరబెట్టుకోవాలి. జిమ్‌కి వెళ్తే ఎవరో ఇలా వచ్చామనుకుంటారేమో భయం అందులో. సో అక్కడైతే కొంచెంసేపు అలా కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత వాటర్ తాగేసి కొంచెం నేను ఇంకెళ్ళిపోతున్నాను అనమాట. ఇక్కడైతే చాలా మంది వరకు షటిల్ ఆడటానికి వెళ్తారు. కొంతమంది వాలీబాల్ తెచ్చుకుంటారు. కొంతమంది బాస్కెట్బాల్ అవి కూడా తెచ్చుకొని ఆడుకుంటారు. నాకైతే బిఫోర్ ఒక కరోనాలో అనుకుంటా, మేమైతే స్కూల్ గ్రౌండ్ ఉంది, ఇది కాలేజ్ గ్రౌండ్. సో అక్కడికి వెళ్ళి మొన్న నేను షటిల్ ఆడేవాళ్ళం. అప్పుడే కొత్త కదా షటిల్ బ్యాట్స్ కొన్నాం. కొన్నాళ్ళకి ఆ షటిల్ బ్యాట్స్ మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు ఎవరో ఒకళ్ళు తీసుకొని అది పాడైపోయినాయి అనమాట. షటిల్ అంటే నాకు భలే అప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉందనుకోండి. కానీ నాకు దగ్గర లేవు. నాతో ఆడటానికి కూడా ఇంకొకళ్ళు ఎవరు కూడా లేరు. ఏం చేస్తాం, కొన్నిసార్లు అలా అలా కలిసి వస్తాయి. సో ఇంక నేను ఇక్కడైతే ఇంటికి రిటర్న్ అయిపోయాను అనమాట. సో ఇంటికి వెళ్ళే దారిలో మామూలు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను. ఎగ్స్ లేవని. సో రోజుకి ఒక 3 ఎగ్స్ మ్యాక్సిమం తింటాను. సో ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పుడు హై ప్రోటీన్ దోశ అంటే పెసరట్టు అనమాట. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ పెసరట్టు. మామూలుగా మా అమ్మ కొంతమంది పెసలు పొట్టు తీసేసి నానేస్తారు కదా, ఇక్కడ మా అమ్మ పెసలు పొట్టున్నవి నానేసింది. నేను దానికి తోడు ఇంకొంచెం ప్రోటీన్ కోసం ఎగ్స్, కొంచెం చట్నీ. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే 2 ఎగ్ దోశలు హై ప్రోటీన్, పెసరట్టు ఆల్మోస్ట్ 30 గ్రామ్స్ ప్రోటీన్, 25-30 గ్రామ్స్ అలా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే నాకు బోర్ కొడుతుంది. అసలుకే మెడబట్టేసింది అనమాట. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే మామూలుగా గాలి వస్తుంది అనమాట. అసలు ఏంటో ఒక 2 రోజులు కొంచెం వెదర్ చల్లగా ఉంటే చాలు. ఇంక తర్వాత ఎండ వచ్చేస్తుంది. వెదర్ చేంజెస్ అసలు ఇదేంటో మళ్ళీ ఎండాకాలంలో వచ్చి నిన్నేమో బాగా చల్లగా ఉంది. ఇంతేనా కానీ వాన పడుతున్నప్పుడు ముసుగు దాన్ని పడుకోవటం అదో అయిపోయింది. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? సో ఇవాళ నేనైతే మామూలుగా లంచ్కి ఓకే
గోధుమ పిండితో చపాతీ అను ఇక్కడ నేనేమో కొబ్బరి పాల కూర చేస్తున్నాను అనమాట. ఇవాళ గోధుమ రవ్వ లేదు, అందుకని గోధుమ పిండి. ఇక్కడేం పూసలు పార్వతి పూసలు అల్లుకుంటుంది, ఇందా నుంచి ఆ ట్యాబ్ చూస్తేనే అల్లుకుంటుంది. అలా ఎలా సాధ్యము? ఓకే, మనం ఇప్పుడు కూర చేసేసుకుందాం. దానికి కావాల్సిన ఏంటియో చూపిస్తాను చూడండి. పూసలు పార్వతి తెచ్చిన బంగాళదుంపలు, మా ఇంట్లో ఉన్న క్యారెట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, చిన్నులపాయ, టమోటా, పుదీనా కలిపిన పేస్ట్ అనమాట. దీన్ని మిక్సీ పట్టేయాలన్నమాట. అన్నీ మిక్సీ పట్టేసి కొబ్బరి పాలు పక్కన రెడీగా ఉంచుకున్నాం అనమాట. ఇప్పుడైతే నేను చెప్తాను చూడండి. ఇప్పుడైతే మనం బాండీ పెట్టేసుకున్నాం అనమాట. బాండీలోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేసుకోండి, ఎందుకంటే డైట్ కదా. దీంట్లోకి చాలామంది ఆయిల్ ఎక్కువే వేస్తారు. ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అనుకోండి, కానీ హెల్త్కి మంచిది కాదు లాంగ్ టర్మ్గా అయితే. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిందో లేదో తెలియదు, కానీ నేను వేసేస్తున్నా. అవి ఏంటి అంటే జీలకర్ర పర్లా బాగానే ఏడెక్కింది. ఏడెక్కింది అది. ఇదేంటి అలా ఏంగాని అలా ఏడెక్కిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఎన్ని కావాలంటే అన్ని కాదు, కొంచెం వేసుకోండి. ఎక్కువ ఉల్లిపాయలు వేసినా కానీ కూర టేస్ట్ బాగోదు. దీంట్లోకి మీకు ఇష్టమే, మీ దగ్గర ఉంటే కనుక పచ్చి బఠానీ కూడా వేసుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కానీ నా దగ్గర అవైలబుల్లో లేవు. బంగాళదుంపలు కూడా పూసలు పార్వతి ఇచ్చింది కాబట్టి నేను చేస్తున్నా, లేకపోతే కూర చేయలేకపోయేదాన్ని. సో వేసుకొని మాడితే కదా కొంచెం అటు ఇటు తిప్పండి, అలా ఇలా తిప్పండి. సగ హైలోనే పెట్టాను ఫ్లేమ్, ఏమైద్దో చివరికి మాడతాయో ఏమో. సో అలా తిప్పండి. కొంచెం వాటిని మగ్గనిద్దాం అనమాట. మనం కొంచెం అలా మంచిగా మనం వేగిన తర్వాత ఇదిగోండి మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇప్పుడు సెగ లోలోనే పెట్టండి, ఎందుకంటే మాడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. తర్వాత మళ్ళీ నన్నే తిట్టుకుంటారు. సో కొంచెం అలా అలా కలపండి. దీని ఒక పచ్చివాసన పోయేదాకా మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. సో అడుగు పొడుగు ఉంది కాబట్టి దీంట్లో కొంచెం వాటర్ పోసి దులిపేసేద్దాం. ఎందుకు వేస్ట్ చేయడం, అసలు వేస్ట్ చేయకూడదు. ఇండియన్ థింగ్స్ ఇది. సో ఇలా వేసేసి ఇలా పోసేయండి అనమాట. ఇలా పోసేయండి, మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టండి, అంటే మరీ లోలో పెట్టద్దు. పెట్టి మూత పెట్టింది అనమాట. మూత పెట్టేస్తే మగ్గిపోయిద్ది మన కూర. ఒక 5 minutes అలా ఉంచండి, బాగుంటుంది. ఇప్పుడు కూర 5 నిమిషాలు మగ్గిపోయింది అనమాట. మనం ముందరగా వేసిన పేస్ట్ కాలిందిరా బాబు. ఇక్కడ నుంచి వాయిస్ ఇది రికార్డ్ అవ్వలేదు ఫ్రెండ్స్, నేను చూసుకోలేదు. ఎందుకంటే మైక్ ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటా, ఒకటి అయితే పనిచేయలేదు. సో అదనమాట, కొన్నిసార్లు మన బ్రెయిన్ ఆ రకంగా పనిచేసి నేను చూసుకోలేదు. తర్వాత ఎప్పుడంటే లాస్ట్కి అంటే 2 lights అలా వెలుగుతాయి కదా, ఒక రెడ్ లైట్ వెలగటం లేదు. ఏంటంటే అంటే ఇంకా అప్పుడు పనిచేయలేదు. అప్పటికే నేను చాలా వరకు ప్రాసెస్ అదంతా అయిపోయింది. సో సాడ్. కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటాయి. అప్పుడు చాలా బాధేసింది, కోపం వచ్చింది, కానీ ఏం చేయలేం కదా అప్పుడు. జస్ట్ మూవ్ ఆన్. సో ఇక్కడైతే కూర అయితే మగ్గిపోయింది అనమాట. సో మనం అప్పుడు మండకుండా ఉండే అంత కారం వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి, నచ్చితే గరం మసాలా వేసుకోవచ్చు, అండ్ అసలు ధనియాల పొడి వేసుకోవచ్చు. ఇంకొంచెం ప్రేమతో యాడ్ చేసేవచ్చు అనమాట మన కర్రీ. కొన్నిసార్లు ఇలాంటప్పుడు కోపం వచ్చిద్ది, ఎసిరి తన్నేయాలనిపించింది. ఎందుకంటే నేను మంచిగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అసలు అక్కడే కష్టపడి చెప్తున్నాను. ఎంత ధైర్యం ఉంది అసలు మైక్ కాగిపోవటానికి. కానీ మనం ఏం చేయలేము. కొన్నిసార్లు చాలా 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 బాధాకరమైన విషయం అనమాట. చాలామంది గరం మసాలాకు బదులు, నేను కొన్నిసార్లు చికెన్ మసాలా వేసేస్తాను గరం మసాలాకు బదులు. దానికి నేను డిఫరెన్స్ ఏందా ఏమో నాకు కూడా తెలియదు. నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. మన ఇండియన్ మమ్స్ ఏంటంటే, అసలు గరం మసాలా అడిగాను మమ్మని,
మా అమ్మ అంటాం అక్కడే ఉందని చెప్పింది. అసలు అయినా అది ఎక్కడ ఉందో నేను ఎంతసేపు వెతుకున్నా కానీ అర్థం కాలేదు. చివరికి ధనియాల పొడి అయితే కనిపించింది కానీ గరం మసాలా అయితే కనరా. మా అమ్మకేమో నాకు ఎక్కడి నుంచి కాని వస్తుంది, నీకు అక్కడి నుంచి కాని రావట్లేదా అని. అది అక్కడి నుంచి అలా కావాల్సింది, నాకు ఎక్కడి నుంచి ఎందుకు కాని అదే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న మ్యాజిక్ అనమాట. వాళ్ళు ఎక్కడో పడతారు, మళ్ళీ మనల్నే తిడతారు అనమాట. మళ్ళీ కిచెన్ ఎంత ఏదైనా కొంచెం అలా పడిపోయినా కానీ మళ్ళీ మనల్ని తిడతారు. అది ఇక నాకు ఆప్షన్ లేదు. ఇంక ధనియాల పొడి యాడ్ చేశాను నేను. గరం మసాలా ఉంటే ఇంకా బాగుండేది అనుకుంటున్నా. గరం మసాలాకి చికెన్ మసాలాకి పెద్ద డిఫరెన్స్ ఏమనిపించింది నాకైతే. సో అవన్నీ వేసేసిన తర్వాత తిప్పుకోవాలన్నమాట కొంచెం కలిసిపోయేదాకా. సో అలా కలిపేసిన తర్వాత మనం ముందులుగా కట్ చేసుకున్న లైక్ పొటాటో, క్యారెట్, పచ్చి బఠానీలు ఉంటే పచ్చి బఠానీలు నా దగ్గర అవైలబుల్లో లేవు కాబట్టి అవి వేసుకోలేదు. వాటిని వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలన్నమాట. సో మనం ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ప్రేమతో చేయండి, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఆ రోజు కూడా చాలా సూపర్ ఉందన్నమాట. సో కలిపేసుకొని నీళ్ళు పోసుకొని కొంచెంసేపు మగ్గనిస్తే సరిపోదు. ఒక 5 to 10 minutes మగ్గనిచ్చినా కానీ సరిపోతుంది. ఇది నేను యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. బిఫోర్ అయితే చాలాసార్లు ఇడియప్పంలోకి చేసేదాన్ని. ఇడియప్పంలోకి చాలా వరకు కారాలు వేసుకోరు. సో ఎక్కువగా మిరియాలు, లవంగాలు ఇంకా దాని ఫ్లేవర్తోనే తింటారు. సో మా ఇంట్లో వాళ్ళకంటే మనం అంటే అటు సైడ్ కాదు కాబట్టి మన ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా కానీ స్పైసీగా ఉంటేనే ఇష్టం కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేయలేము అనమాట. అలాంటప్పుడు స్పైసీగా వాళ్ళ కోసం చేసి పెట్టాలి. సో ఎక్కడైతే నేను వాటర్ యాడ్ చేసేసాను, ఆ వాటర్ యాడ్ చేసేసి కలుపుకున్నాను. సో కొంచెం ఉప్పు చాలిందో లేదని చూసుకోమని చెప్తున్నాను అనమాట. ఓ మై గాడ్, వాయిస్ రికార్డ్ అవ్వడం వలన నేనే కొన్నిసార్లు మర్చిపోతున్నాను. సో ఇంకా ఇక్కడ మూత పెట్టేసి బంగాళదుంపను, క్యారెట్ కొంచెం ఉడికేదాకా ఉంచాలి. అది ఉడకడానికి ఎంతసేపు 12 minutesలో ఉడికిపోతారు అనమాట. సో మధ్య చూసుకోవాలి. కొన్నిసార్లు దుంపలు గడిచి పడిపోతాయి అనమాట. అలాంటప్పుడు ఉడకడానికి చాలా టైమే పట్టిద్ది. సో ఇక్కడైతే నేను ఉడికినాయా లేదని చూసుకుంటున్నా గెంటితో నొక్కి. సో ఉడికినాయి అనుకున్నప్పుడు కొబ్బరి పాలు పోసేసుకోవటమే. కొన్నిసార్లు దుంపలు గడిచిపారిపోయినప్పుడు మనం ఎంతసేపు ఉడకబెట్టినా ఉడకవు. అలాంటప్పుడు మనం ఏం చేయలేం, జస్ట్ వదిలేయటమే. సో ఇక్కడైతే నేను కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నాను. నాకు అనిపించినప్పుడు పచ్చి బఠానీలు ఉంటే బాగుండేది, ఇంకా కూర చాలా టేస్ట్గా వచ్చేది. పచ్చి బఠానీలు లేకపోవటం వల్ల ఎంత ఇబ్బంది జరిగిందా అని. సో జస్ట్ వదిలేయండి, ఏం చేయలేము మనం. కొన్నిసార్లు ఉన్న వాటి అడ్జస్ట్ అవటం చాలా బెటర్. లేని వాటి గురించి ఆలోచించే కంటే ఉన్న వాటి అడ్జస్ట్ అయ్యి ఉన్న దాంట్లో కమ్మగా చేసుకోవడం బెటర్. ఈ కూర మరీ స్వీట్గా అంటే మరీ స్పైసీగా ఉండదు, మరీ తక్కువ స్వీట్గా అలా ఏం ఉండదు, కమ్మగా ఉంటుంది. కొబ్బరి పాలు అనేవి మనం యాడ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ స్పైసీనెస్ కూడా చాలా వరకు తగ్గిద్ది. దాన్ని బట్టి చూసుకొని వేసుకోవటమే. ఎప్పుడైనా కానీ కొబ్బరి పాలు యాడ్ చేసిన కర్రీస్ అయినా కానీ, కొబ్బరి అన్నం అయినా కానీ అది కొంచెం స్పైసీనెస్ తక్కువ ఉంటే కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తా, కమ్మగా ఉంటేనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో కొబ్బరి పాలు అనేవి చాలా చాలా మంచివి. ఎందుకంటే జుట్టుకు మంచిది. మామూలుగా చాలామంది జుట్టు లేక బాధపడే అలాంటి జుట్టుకు మంచిది అండాల్సి వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా కొబ్బరి తింటే వెయిట్ గెయిన్ అవుతారు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తినకూడదా అంటే తినొచ్చు, కానీ క్వాంటిటీలో తినాలి. సో ఇక్కడైతే నేను ఉప్పు వేసాను అనమాట. ఉప్పు చాలేదు అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత మూత పెట్టేసి కొంచెం చిక్కబడేదాకా ఉంచుకుంటే మంచిది. అలా కర్రీలోకి లైక్ ఆ కర్రీ ఎలా ఉండాలంటే రైస్లోకి అయితే మరీ నీళ్ళగా ఉంటే ఎవరికి నచ్చదు. అసలు మా ఇంట్లో వాళ్ళు అసలు తినరు. ఇంట్లో వాళ్ళు అంటే మా అమ్మ తింటారు, ఇంకా మిగతా వాళ్ళు మా నాన్న వీళ్ళు ఎవరు తినరు. సో అలాంటప్పుడు మనం ఏం చేయలేము, వాళ్ళకి ఎలా పెట్టినా కానీ తినరు కాబట్టి. సో మనం తినేయటమే ఎక్కువ అది అన్నమాట సంగతి. సో ఇక్కడైతే నేను కూరకి దానికైతే మూత పెట్టేస్తున్నాను. ఒక 5 to 10 minutes అలా మగ్గనిస్తే సెట్ కర్రీ సూపర్. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నమాట చూడడం మర్చిపోకండి. ఇది ఈజీ కర్రీ, ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆఫీస్ గోయింగ్ అలా ఉంటారు కదా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, వర్కింగ్ ఉమెన్స్, అలాంటి వాళ్ళకి ఏమైందంటే నైట్ కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టేసుకుంటే ఫ్రెండ్స్ మార్నింగ్ గేమ్స్ ఆడుతుంది. అక్కడ పద్మ కూడా గేమ్స్ ఆడుతుంది. ఏంటి వీళ్ళందరూ గేమ్స్ లో మునిగిపోయారు. మరి టీవీ ఎవరు చూస్తున్నారామా? టీవీ కూడా చూస్తుందా? ఇట్లా ఉంటుంది అనమాట మన వీళ్ళతో. సో ఎస్టర్డే నైట్ మామూలుగా నిరట్లో మెడబట్టేసింది అనమాట. అసలు మెడ ఇలా తిప్పనేయటం లేదు, ఏం చేయాలి? మా అమ్మ అంటే ఏంటంటే నిరట్లోనే పోయిద్దంట, ఎప్పుడు పెట్టే సాటయానికే పోయిద్దంట. ఏమో చూద్దాం.
సో కనీసం ఇక్కడ ఆయిల్మెంట్స్ అయినా ఉంటాయేమో అనుకుంటే లేవు. చేద్దాం కొన్నిసార్లు ఈ మెడ నొప్పితోనే పొద్దున్న రన్నింగ్కి వెళ్ళి జిమ్కి వెళ్ళా. ఇలా తిప్పనీళ్ళు ఎప్పుడు తిప్పనిచ్చిద్దు. ఎవరైనా చెప్తే మెడకి ఏదో అయిందిరా అనుకుంటారు. సెట్ అయిపోయింది అనమాట, ఉడికిపోయింది. ఇంకా కట్టేసుకొని పచ్చిపట్టాన్ని ఇస్తే ఇంకొంచెం తిక్కువ వచ్చిద్దాము. సరే కట్టేద్దాం. ఇంకా టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అనమాట, చాలా చాలా. ఇప్పుడు మనం చపాతీలు చేసుకోవాలన్నమాట. పిండి ఒకటే కలిపి వెళ్తారు వీళ్ళు, మళ్ళీ మనం చేసుకోవాలి. సరే చేసేద్దాం. లంచ్ ఆ రోజు చపాతీ, 2 బాయిల్డ్ ఎగ్స్ అని నేను చేసిన ఎమ్మి కర్రీ, ఇంకా అదే అనమాట. సో ఇక్కడైతే మా అమ్మ గేదెలకు నీళ్ళు పెట్టేసి వచ్చారు. ఇంక ఈవినింగ్ అలా అయింది. నాకైతే కాఫీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఒంట్లో ఉన్నాయని నేనే తోమాలనుకోండి నెక్స్ట్. సో వీళ్ళకేమో టీ, ఒక పక్క కాఫీ లవర్స్, టీ లవర్స్. వీళ్ళందరూ డిఫరెంట్గా ఉంటారు. ఫ్యామిలీస్ అందరూ ఒకేలా ఉండాలని లేదు కదా. డిఫరెంట్ స్టింగ్స్, డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ టేస్ట్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడేమో ఇచ్చిటాను చాను వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారు. ఆ పిల్లని నాను అప్పటికి అడిగాను, ఏం చేస్తున్నావు స్కూల్లో ఏమని చెప్పారా అంటే, నేను ఎల్కేజీ చదువుతున్నా అని చెబుతుంది. ఎల్కేజీ అంటే ఎంబీబీఎస్ సమానం అన్నట్టు ఆ పిల్ల ఫీల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను కనీసం ఆ పిల్ల తింటుంది, లడ్డు తింటుంది, కనీసం జస్ట్ అడిగాను. విడిగా అయితే అసలు పెట్టడం కూడా పెట్టదు. ఆ రోజు ఏంటంటే మా అమ్మ డబ్బులు ఇచ్చి కొట్టుకి వెళ్ళిరా, మామూలుగా గోధుమ రవ్వ తీసుకొని రమ్మని చెప్పింది. సో ఆ మాట వినేటప్పటికి ఆ పిల్లకి పెట్టాలనిపించింది. ఎందుకంటే నేను కొట్టుకు తీసుకెళ్తానని ఆ పిల్ల పెట్టింది అనమాట. సో ఆ పిల్ల చేసే పనులన్నీ అలానే ఉంటాయి. అది కూడా పెడతాం కూడా, అసలు ఒక చిన్న పొలికిచ్చి నన్ను కొట్టుకు తీసుకెళ్తావా, నీతో పొండి నన్ను కొట్టుకు తీసుకెళ్ళవా ప్లీజ్ అని చెబుతుంది. నేను అలా పెడితే తీసుకెళ్ళాలంటే కొంచెం ఎక్కువ పెట్టింది. అదే పెద్ద మహాప్రసాదం అనమాట. ఆ ప్రసాదం తీసుకొని కళ్ళగద్దుకుని నోట్లు వేసుకోవటం, అప్పుడు పెట్టేది అలా ఉంటుంది. సో అదన్నమాట. ఇక్కడేమో చాను అని నేను రకరకాల ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా, ఇగ్నోర్ని. కొన్నిసార్లు పిల్లలతో అలా కిడ్స్తో అలా కొంచెంసేపు ఆడుకుంటే ఫీల్ ఫ్రీగా అనిపించేది, కొంచెం ప్రశాంతంగా ఉంటాము. మామూలుగా ఇదివరకు స్నాప్చాట్స్లో ఇలాంటి లైక్ ఫోజెస్ అలా వచ్చి ఇప్పుడు కూడా వస్తుంది అనుకుని నేనైతే వాడను అసలు స్నాప్చాటే అసలు. బిఫోర్ అయితే మామూలుగా కొన్ని ఫొటోస్ అలా దిగేదాన్ని, లైక్ లవ్ సింబల్స్ ఇలా ఇద్దరు ఉంటే లైక్ పిల్లల్లే అయితే భలే ఉండేది. సో ఆ ఫొటోస్ అయితే కొన్ని ఉన్నాయి, ఎక్కువైతే లేవు. ఇక్కడేమో ఇష్ట నా కోసం వెయిటింగ్. ఏంటి నేను బండి కిందకి అంటే పైనుంచి కింద దింపేటప్పుడు ఎటు బ్రేక్ వేయాలి కదా, అప్పుడు గబక్కన ఎక్కేద్దామని ఆ పిల్ల రోడ్డు మీద కరెక్ట్గా నిలబడింది. అక్కడ నిలబడితే నేను తీసుకెళ్తానని. సో ఇంటికి వచ్చేసాను అనమాట. ఎంతమందికి గుర్తున్నాయి చింతపండు? మేము చిన్నప్పుడైతే రూపాయికి 4-5 ఇచ్చేవాళ్ళు. ఈ టేస్ట్ వేరుగా ఉండే, ఇప్పుడు వచ్చే కూడా చాలా టేస్ట్ డిఫరెంట్గా అప్పుడు ఉండేవి బాగున్నాయి. ఎంతైనా కానీ ఫుడ్, ఎయిర్, అసలు ఇదన్న వాటర్ అవన్నీ మారిపోయినాయి కదా. వీడు చదివే 2nd క్లాసు పాప, వీడు చూడండి ఎంత ఇచ్చి ఆ పేజీ పక్క పేజీ మొత్తం చదవాలంటే అసలు వాడికి గేమ్స్ ఆడుకోవడానికి టైం లేదు, వాడు కనీసం ఏదైనా నేర్చుకోవడానికి కూడా టైం లేదు. అసలు అలాంటప్పుడు ఎన్ఆర్ఏ స్కూల్స్ అని, నెహ్రూ నిగర్ని అని అసలు ఏం చేసుకుంటాము. ఫిజికల్గా స్ట్రెయిన్ అయిపోతాడు, మెంటల్గా కూడా స్ట్రెయిన్ అయిపోతారు. ఎడ్యుకేషన్ అనేది ఒక మనిషికి ఒక గుర్తింపు లాగా, లైక్ దాంతో ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, సో ఇంకా చాలా డిఫరెంట్స్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ కాకుండా వాళ్ళకి గేమ్స్ ఉండాలి, అన్నిట్లో ఉండాలి. అప్పుడే పిల్లలకి కొంచెం జనరల్ నాలెడ్జ్ అనేది అంతా పెరుగుతుంది. సో అది నా ఒపీనియన్. ఇక్కడేమో మా వదినకి ఫోన్ వచ్చిందనమాట. ఫోన్ వస్తే ఫోన్ ఇచ్చేసి వచ్చాను. నేను ఇంకా డిన్నర్ అయితే చేసేసి అలా తిరుగుతున్నాను, అటు ఇటు 4-5 రౌండ్లు. సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.